హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది విజువల్లీ వ్లాగ్స్ అనమాట. ఇటు వచ్చేసి చూసేయండి ఇంకా యూనిఫామ్ ప్యాంట్ అయితే కుట్టే వీడియో అయితే చూసేయండి. ఇంకా ఎలా కుట్టాలి, ఎంత నీట్గా వచ్చిందో చూడండి. మెడ పలక మెడ అయితే ఫినిషింగ్ ఎలా వచ్చిందో, గోటు కూడా ప్రత్యేకంగా వేయకుండా అదే క్లాత్తో గోటాలుగా వచ్చేలా ఇలా పలక మెడ నీట్గా అందంగా పైపింగ్ అలాగా వచ్చేలా అయితే కుట్టే వీడియో అయితే పైపింగ్ వేయకుండానే పైపింగ్ వేసినట్టయితే కనబడుతుంది అనమాట. ఎంత బాగా ఎంత నీట్గా కుట్టుకోవచ్చు అనేది అయితే ఎంతో వివరంగా ఎంతో సింపుల్గా కుట్టుకునే విధానం అయితే చూపిస్తాండి. మీ పిల్లలకి మీ చేతులతోనే కుట్టుకోండి. నిదానమైనా కూడా మనం ఒక క్లాత్ కుట్టిన అంటే మనకు ఎంతో హ్యాపీ అనమాట. చూడండి ఒంటికి అతక్కపోయినట్టు యూనిఫామ్ అంటేనే కలొచ్చింది చూడండి. చాలా నీట్గా వచ్చింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. ఇలాగే రావాలని మీరు అనుకుంటే, మీ పిల్లలకి మీ చేతులతో మీరు కుట్టుకోవాలనుకుంటే ఈ వీడియో చూడాల్సిందే అనమాట. ఎంతో వివరంగా అయితే చూద్దాం. ఓన్లీ ఆదితోనే అనమాట, కొలతలు లేకుండా, కొలతలు వేసే పని లేకుండా, టేబు కొలతతో పని లేకుండా ఓన్లీ ఆదితోనే మాత్రమే కుట్టుకునే వీడియో అనమాట. మనం ఏ విధంగా కుట్టాలో చూసేయండి. ఇప్పుడు మనమైతే హ్యాండ్స్ కుట్టుకుంటున్నాం అనమాట. 1 ఇంచు మందం క్లాత్ తీసుకొని బార్ కుట్టేసుకొని ఉల్టా కల్లి కుట్టేసుకొని పల్టా కల్లి అంటే మంచి వైపు ఇలా అయితే నిదానంగా 1 ఇంచు మందం మనకి నచ్చినంత లేస్ మందం కానీ 2 ఇంచుల మందం కానీ మన ఇష్టం అనమాట. పట్టి అలాగే వేసుకొని ఇలా అయితే కుట్టుకోవాలన్నమాట. నిదానంగా అయితే స్ట్రైట్గా అయితే కుట్టు రావాలి. ఇప్పుడు నేను వైట్ దారంతో కుడుతున్నా, అయినా కూడా బ్లూ దాని మీద కుట్టబట్టి అసలు ఏమాత్రం కానీ కుట్టు పడకుండా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిద్దాం అండి. ఎంత రాని వారైనా కూడా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీ టాపు మీరే కుట్టుకుంటారు అనమాట. ఎంతో సింపుల్, ఎంతసేపు పట్టదండి టాప్ కుట్టడం అయితే. మూలలు కూడా చూసారు కదా ఎంత నీట్గా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేలా అయితే ఈ వీడియోలు చూపిస్తా వచ్చేసేయండి. ఇక పట్టి అలాగేసుకున్నా, ఎందుకంటే నేను ఇంత మందం వేసింది పట్టి ఇంచు మందం అయితే వేసాను అనమాట. బాగుంటుంది కాబట్టి లుక్ ప్లెయిన్ అయితే బాగోదని ప్యాంట్లో తీసి ఇలా అయితే వేసిన అనమాట. ఆల్రెడీ ఒక చెయ్యి అయితే జాయింట్ చేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు మీకు చూపించడం కోసం అయితే ఇంకో చెయ్యి కూడా జాయింట్ చేస్తా. ఒక హ్యాండ్స్ ఏమో పొడుగు పెట్టమంది, ఒక హ్యాండ్స్ ఏమో పొట్టుకు పెట్టమంది అనమాట. ఇంకా చూసేయండి, ఇంకా హ్యాండ్స్ వర్క్ అయిపోయిందనమాట. ఇప్పుడు మళ్ళీ 1 ఇంచు మందం తీసుకొని ఇలా అయితే మడ తీసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు దేనికి మెడపట్టికి అనమాట. అసలు మనం ఏ కొలతలు తీసుకోవాల్సిన అవసరమే లేదండి. మన ఆది టాప్ ఉంటే చాలు అనమాట, తీసుకొని కుట్టడమే అనమాట. మనకి ఇంకా లైనింగ్తో కూడా పని లేదు. లైనింగ్ ఎట్టా వేసుకోరు కాబట్టి లైనింగ్తో పని లేదు. ఎట్టా ఇంచు మందాన్ని అయితే ఒకవైపు కుట్టుకొని ఒకవైపు అయితే కుట్టాల్సిన అవసరం ఉండదు. ఇక మనం ఏదైతే కట్ చేసుకున్నామో క్లాత్ అయితే అదైతే చూసుకోవాలన్నమాట. చూడండి తెల్లదారంతో కనబడుతుంది కదా మీకు. ఒకవైపు అయితే కుట్టా, ఒకవైపు అయితే కుట్టలేదనమాట. ఇంచు మందం అంటే 7 మందం కట్ చేసుకున్నాను నేను. ఇంకా 7 మందం కట్ చేసుకుంటే మలుచుకున్నా దాంట్లోనే. ఇంకా మలుచుకొని ఇప్పుడు పలక మెడ పెట్టా కదా, ఇప్పుడు టాపు ఒకవైపుది అయితే కుడుతున్నా చూసేయండి. ఇంక ఇలా అయితే స్ట్రైట్గా పెట్టుకుంటూ నిదానంగా అయితే మూలలు తిప్పుకోవాలన్నమాట. అసలు పైపింగ్ వేసినట్టే ఉంటుంది కానీ మనం పైపింగ్ వేయం. ఎంతో సింపుల్గా తిరగేయటమే అనమాట. ఈ క్లాత్ని చూడండి ఎలా తిరగేస్తానో నేను. ఇంక ఇదే విధంగా అయితే మీరు ఫాలో అవ్వండి. సూపర్గా అంటే సూపర్గా కుడతారు అనమాట. మీరు కటింగ్ వీడియో ఆల్రెడీ పెట్టేసే అనమాట. ఇప్పుడు కుట్టే వీడియో అయితే పెట్టేసిన చూసేయండి. ఇక ఇలా స్ట్రైట్గా అయితే వచ్చినాక ఏదైతే కొంచెం వంపు తిప్పాలన్నమాట. మూల అనేది తిప్పుకోవాలి. ఆ తిప్పేటప్పుడు క్లాతే తిప్పాలి. మనం సూది పైకి అనుకొని క్లాత్ తిప్పాలన్నమాట. ఇలా తిప్పాక మళ్ళీ స్ట్రైట్గా మనకి ఎక్కడ మూల ఉంటుందో ఆ మూల కాడికైతే వచ్చేయాలన్నమాట. తర్వాత మళ్ళీ క్లాత్ని ఒక మడత పెట్టి మళ్ళీ మనం క్లాత్ని సూది కొంచెం పైకి అనుకొని మళ్ళీ ఇలా తిప్పాలన్నమాట. ఈ మూల తిప్పాక చాలామంది అయితే వంకలు టెంకలు రావటం అలా అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు నేను ఒకసారి వెనక్కిపోయాను చూడండి. అర్థం కాకపోతే ఈ విధంగా కొట్టండి. పర్ఫెక్ట్గా రాకపోతే నన్ను అడగండి. టాపు అంత బాగా వచ్చింది అనమాట. ఇంకా చూడండి, ఇంకా మూల అయితే ఒక ఘాటాలుగైతే కొంచెం అయితే కట్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం మూల తిరగదుగా, అందుకోసం అనమాట. ఇంకా దీన్నే కోటాలుగా ఎలా మలుతున్నావు ఒకసారి చూసేయండి. సో పైపింగ్ అలాగా సేమ్ పైపింగ్ చేసినట్టే ఉంటుంది అనమాట. ఇంకో చూడండి అలా పెట్టుకోవాలి. అలా పెట్టుకొని మనం కుట్టుకునేటప్పుడు మనకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇంకా అదే షేప్లో స్ట్రైట్గా కుట్టు అటు ఇటు కదపకుండా వేస్తుంటే మనకి నీట్గా అదే మందంలో వంక పోకుండా వచ్చేసిద్ది అనమాట. మనం కుట్టు ఒకటి నీట్గా వేసుకుంటూ వస్తే చాలు. నిదానంగా ఒకరు లేటు పడితే ఏమవుతుందండి, నీట్గా వచ్చింది చూడండి. ఇంకా మనం ఇంకేం తిప్పాల్సిన అవసరం లేదు. మూల కాడ కొంచెం సూది పైకి అనుకొని ఇలా నిదానంగా ఆ మూల ఒక్కటి చూసుకుంటే చాలు. ఇంకా మొత్తం స్ట్రైట్గానే నీట్గా సన్నంగా పైపింగ్ వేసిండ్రు ఈ టాప్కి అన్నట్టు ఉంటుంది అనమాట. స్కూల్ యూనిఫామ్ టాప్కి లుక్ సూపర్ వచ్చిద్ది అనమాట.
ఈ పైపింగ్ వల్ల. ఎందుకంటే వైట్ బునుగు కాంబినేషన్ సూపర్ కాబట్టి. వాళ్ళు ఏం చెప్పలేదు, మామూలుగా అయితే కుట్టమని చెప్పారు అనమాట. ఇంక నేనైతే ఇంక పైపింగ్ అయితే చాలా బాగుంటుందిలే అన్నట్టుగా అయితే పైపింగ్ అలాగా ఆ పైపింగ్ ఏమి వేయం, ఆ క్లాత్లోనే సన్నగా మలుచుకుంటే చూడండి పైపింగ్ వేసినట్టు ఎట్టు వచ్చిందో చూడండి, సూపర్ వచ్చింది కదా మేడం. మీకు కనపడుతూనే ఉందన్నమాట. ఇది వైట్ది అయ్యేసరికి బల్లా సరిగా మీకు చూపించలేకపోతున్నా. చూడండి ఎంత సన్నగా వచ్చిందో, పైపింగ్ వేసినట్టుగా వచ్చింది కదా. ఇప్పుడు ఇంక మళ్ళీ దాని మీదే మనకి కొంచెం ఎక్కువ ఉంది కదా, మలుచుకున్నాం కదా, ఇంకా చేతి పని చేసుకోవచ్చు, మామూలు కుట్టేసుకోవచ్చు. ఇక్కడ చేతి పని ఏం చేసుకోవచ్చు, కుట్టేని వేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. ఇంకే ఖర్చులు కనపడకుండా ఏ పోగులు లేవకుండా ఉంటాయి అనమాట. చేతి పని చేసుకున్నా మనం కుట్టేసుకుని, నేనైతే కుట్టయితే వేసేస్తా, చేతి పని చేయట్లేదు. ఇక ఆల్రెడీ మనం కుట్టి పెట్టుకున్నాం కదా ఒకటి, ఇంకా అది ఇది అయితే ఇంక సేమ్ ఇది ఎలా కుట్టుకున్నామో అది ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నా నేను. ఇంక వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇక ఇలా అయితే షోల్డర్ అయితే జాయింట్ చేసుకోవాలి. మనకి ఎంత మెడ కావాలో మన ఆదితో కొలుచుకొని, ఇక మా ఆది ఇస్తారు కదా ఆ మెడతో కొలుచుకొని మనం జాయింట్ చేసుకుని, నాకు జాయింట్ తెలుసు కాబట్టి నేను ఇంకా ఆదితో కొలుచుకోకుండా ఒకేసారి షోల్డర్ జాయింట్ అయితే చేస్తున్నా. రఫ్ కుట్టుకోవాలి ఇక్కడ ఊడిపోకుండా, నిదానంగా చూసుకుంటూ, మళ్ళీ ఆ సైజుకి ఈ సైజుకి నిదానంగా చూసుకుంటూ రఫ్ కుట్టుకోవాలి. మళ్ళీ ఇంకోటి అయితే డబుల్ కుట్టేయాలన్నమాట. ఆ డబుల్ కుట్టేయటం వల్ల అయితే మనకి టాప్ చినిగిపోవటమే కానీ ఇంకా అసలు చెక్కు చెదరదు అనమాట కుట్టు. ఆ విధంగా ఇంకా నిదానంగా హెచ్చు తగ్గులు అవన్నీ చూసుకొని ఇక ఇలా అయితే పెట్టుకున్నాక చూడండి మెడ ఎంత నీట్గా వచ్చిందో, అచ్చం పైపింగ్ చేసిన వాళ్ళకి ఎంత బాగుందో చూడండి. అసలు ఇంకేమైనా హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోండి, మీ షోల్డర్ ఎంత కావాలో అంత తీసుకోండి. ఇంక నాకు షోల్డర్ అయితే సరిపోద్ది అనమాట. పిల్లలకి నాకు అర్థమైపోతూనే ఉంటుందండి, నేను అది తీసుకోను, ఇంకా నాకు ఆటోమేటిక్గా చూస్తుంటేనే అర్థమైపోతుంటుంది అనమాట. ఇక నేనైతే ఇంకా హ్యాండ్స్ రెడీగా పెట్టుకున్నాం కదా, ఫస్ట్ హ్యాండ్స్ రెడీగా పెట్టుకుంటే ఇంకా టాపు అవి జాయింట్ చేసుకుంటే డైరెక్ట్ హ్యాండ్స్ జాయింట్ చేయటమే. ఆల్రెడీ టిక్ పెట్టుకున్నా మధ్యలోకి, ఇంకా మధ్యలో నుంచి షోల్డర్ కానించి అయితే ఇటు వస్తా అనమాట. ఇటు ఒక కుట్టేస్తా, మళ్ళీ ఇదే ఉల్టా తీసపోయి అటు ఒక కుట్టేస్తా. 2 కుట్లు వేయగానే చూడండి హ్యాండ్స్ అయితే అంత నీట్గా ఉంది. ఇటు పక్క పైపింగ్ వేసినట్టుగా మనం వేయిపోయినా ఇటు పక్క పట్టి వేసినాం కదా, చాలా అంటే చాలా నీట్గా వచ్చింది చూడండి. ఇటు వాళ్ళ వైపు కూడా చూపిస్తున్నా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనమైతే ఇంకా సైడ్ జాయింట్ అయితే వేసుకుందాం. మన చేయి అయితే ఎంత కావాలో అంత అయితే పెట్టుకొని సైడ్ జాయింట్ ఫస్ట్ లాస్ట్ కుట్టేసుకోవాలి, తర్వాత ఇటు ఫస్ట్ కుట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను లాస్ట్ కుట్టి అయితే వేస్తున్నా అనమాట. తర్వాత హెచ్చు తగ్గులు ఉంటే ముందు కట్ చేసుకొని తర్వాత ఇంకా ఇటువైపు లోపల వైపు కుట్టేస్తాంగా ఫిట్టింగ్ కుట్టేస్తా అనమాట. ఇప్పుడైతే లాస్ట్ కుట్టేసినాక మనం ఎప్పుడైనా కూడా వేసుకోవాలి డ్రెస్సులకి. ఇక నడుంకి మనం ఆల్రెడీ కటింగ్ చూడండి, ఇదే కటింగ్ చూసి ఇదే ఎట్ట కుట్టిందో చూడండి, ఖచ్చితంగా మీరైతే టాప్ కుట్టగలరు అనమాట, ఎంత రాని వారైనా కూడా. ఇప్పుడు మనం మధ్యలోకి నడుం కాడైతే పెట్టుకున్నామండి ఒక టిక్కు, ఆడికైతే రఫ్ కొట్టాలి. ఇది లాస్ట్ కుట్టు, మనం ఎక్కడికైతే మధ్యలో పెట్టుకున్నాం ఆ రఫ్ కొట్టాలన్నమాట. ఎందుకంటే కొంచెం మనం ఎక్కువే కట్ చేస్తాం అనమాట, కట్ చేసుకునేటప్పుడు, ఎందుకంటే తగ్గకూడదని. ఇప్పుడు చూడండి ఇంకా అక్కడ కొంచెం క్రాస్ ఉంది చూడండి, ఇంకా అది మొత్తం మనం కట్ చేసుకోవాలన్నమాట. ఏ మాత్రం కట్ చేసుకోకుండా మనం ఉంటే మాత్రం డ్రెస్సు మనం ఉల్టా తిప్పేటప్పుడైనా కూడా స్టడీగా రాదు, మన నడుము కాడే ఫిట్టింగ్ బాగోదు, ఖర్చున్నా బాగోదు, అట్లా అనమాట. ఇప్పుడు ఈ జాయింట్ కాడే ఉంటుంది మనకి ఎంతప్పటికి. ఇదిగో చూడండి ఇంక ఇలా అయితే విడివిడిగా చేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం చీలికలు కొట్టాలిగా, చీలికలు కొట్టాలంటే ఇంచు మందం చాలు. ఇప్పుడు నేనైతే ఇంచు మందం అంటే ఏలు మందం మడత పెట్టయితే కొడుతున్నాను అనమాట. ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి, లాగకూడదు, క్లాత్ లాక్కుండా చిన్నగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ పోవాలి, మడత వేసుకుంటూ సర్దుకుంటూ కుట్టుకోవాలి. ఇక్కడే పోద్దనమాట పోవాల్సిందంతా. నిదానమైన జాగ్రత్తగా ఇలా కుట్టుకుంటూ పోతుంటే నీట్గా వచ్చింది అనమాట ఫినిషింగ్ అయితే. కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ మన సాగబేయకూడదు, క్లాత్ సాగబేయకటం వల్ల మనకి హెచ్చు తగ్గులు వచ్చింది. ఇంకా మెయిన్ ప్రధానం ముఖ్యమైనది ఇంకెక్కడే అనమాట. ఇంకెక్కడికి వచ్చేసరికి స్లో కావాలి, బాగా స్లో అయ్యి మనం మిషన్ సూది పైకి అనుకొని క్లాత్ ఇలా అయితే తిప్పాలి. తిప్పినాక మనకి మోల్ షేపు పలక మెడ ఇందాకలా ఎలా అయితే వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ పలక టైప్లో వచ్చింది అనమాట. ఎమ్ము మార్కాలుగా వచ్చింది అనమాట. ఎమ్ము మార్కాలుగా పడితే మనకి చీలికల కాడ ఇంకా పర్ఫెక్ట్గా ఉన్నట్టు లెక్క అనమాట. బండ గుర్తులతో చదువుతున్నా అండి నేను తెలుగులో, మనం వచ్చాం తెలుగే కదా, అందుకోసం అనమాట. ఇంగిలా ఎమ్ము టైపులో రాగానే ఇంగిలా వచ్చేసిద్ది అనమాట. ఇంక ఇలా నిదానంగా వీజీ ఇంక మనం స్ట్రైట్కి గుట్టేసుకోవటమే.
చూడండి ఇంక అయిపోయింది, ఇంకేం లేదు, టాప్ ఏం లేదు, ఇంక అయిపోయినట్టే. ఇంక కింద వైపు అయితే ఒక కుట్టేసుకుంటే అయిపోద్ది. ఇంకా అది ఇంకా పొడవును బట్టి పొడవును చూసుకొని ఇంక చూడండి ఇంకెంత నీట్గా వచ్చిందో. ఇంకోండి ఎమ్ షేప్లో వచ్చింది చూడండి, ఎమ్ ఎలా ఉంటుందో ఇంకా అలా ఉంటుందన్నమాట. ఇంకా డబ్బులు కుట్టేసుకోవచ్చు. ఇంకా నడుం కాడ ఫిట్టింగ్ చూడండి ఎలా ఉంటుందో, నీట్గా ఎంత బాగుందో చూడండి. ఇంకా నడుం కాడ అతక్కపోయినట్టు ఉంటుంది అనమాట. ఫ్రంట్ భాగం సూపర్ ఉంటుంది. మనం నడుం కాడ ఏమాత్రం వంపులు అటు ఇటు తిప్పినా కొంచెం బాగోపోయినా కూడా ఇంకా నడుం కాడ పోద్ది అనమాట. ఇంకా లాస్ట్ కింది వైపు అయితే ఒక ఇంచు మందం అయితే కుట్టేస్తున్నాను అనమాట నేను. ఇంకా అటువైపు ఒకవైపే చూపించా, అటువైపు ఎలాగూ వేసుకున్నా. ఇంక కింది వైపు మనకి పొడవు ఎంత ఉందో చూసుకొని ఇలా అయితే ఒక ఇంచు మందం మడత తీసుకోవటం వల్ల చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మడత కూడా ఎత్తున్నాను అనమాట కింది వైపు. ఇంకా ఇలా అయితే ఇంకా అటు కూడా ఇంకా సేమ్ ఎంతైతే కావాలో అటువైపు కూడా చూసుకొని నిదానంగా రెండు వైపులు ఒకే విధంగా మళ్ళీ హెచ్చు తగ్గులు ఉంటాయి. వెనక ఒక టైపు ముందు ఒక టైపు ఉంటుంది. ఒకేసారి మనం యువతల పక్క ఎంత మడత వేసినామో ఇటువైపు కూడా అంతే మడత వేసి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే ఇంకా మనకి వెనక ముందు అంటే వెనక వైపు ముందు వైపు రెండు పక్కల సమంగా ఉంటాయి అన్నమాట. టక్సులు అంటే చీలికలు టాప్కి. స్కూల్ యూనిఫామ్ అయినా మామూలుగా నార్మల్ మనం కుట్టుకోవాలన్నా కూడా ఇదే మెదడులో అయితే కుట్టుకోండి, సూపర్ ఉంటుంది అనమాట. లుక్ మొత్తానికి ఇది చూడండి ఎంత బాగుందో చూడండి. వైట్ టాపు స్కూల్ యూనిఫామే ఇదండి వాళ్ళది అయితే డైలీ ఇది. చూడండి ఎంత లుక్ ఎలా బాగుందో, ఇంకా మీకు చూస్తుంటేనే అర్థమయ్యిద్ది. ఇలా అయితే టాప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం కుట్టాల్సింది ప్యాంటు. ఇప్పుడు సాదా ప్యాంటే, కుచ్చు ప్యాంటు 2 కుట్టాను నేను ఆల్రెడీ. ఇంకా సాదా ప్యాంటు 2 కుట్టమంటారు అనమాట. ఇప్పుడు సాదా ప్యాంటు ఇది అంతా సేపు పట్టదని, పావు గంట కూడా పట్టదు అనమాట. ఇంకా అన్ని వాటిలలోనే కట్ చేసే, మనం ఎటువంటి జాయింట్లు వేసే పని లేకుండా ఇంకా దాంట్లోనే కట్ చేసాను అనమాట. ఇంక ఈ కుచ్చు ప్యాంట్ అయితే మనం నడుం కాడైతే మనం బొందు పెట్టుకుంటాం కదా, ఇంకా బొందుకు మందం అయితే బారు కుట్టేయటమే అనమాట. ఇంకా ఆల్రెడీ నేను కటింగ్ పెట్టా కదండి, మీరు చూస్తే అర్థమైపోద్ది. ఇంకా ప్యాంట్లో అయితే ఏం ఉండదు, ఎంత చిన్నపిల్లలైనా కుట్టేస్తారనమాట సాదా ప్యాంటు. ఇంకా బొందు కుట్టేయటానికైతే ఇంకా కుట్టేసిన అనమాట. ఇంకా అటు ఇటు అయితే మనం పిస్తా కాడ కొంచెం కుట్టేసుకోవాలన్నమాట. బొందు రావటానికి అటువైపు ఇటువైపు కుట్టేసుకోవటం వల్ల మనకి బాగుంటుంది అనమాట. ఇలా అయితే కొద్దిగా ఫ్రంట్ వైపు కొంచెం కుట్టేసుకుంటే ఇంకా మనకి బొందు మనం తీస్తాం కదా, తీయటాన్ని పెట్టని బాగుంటుంది. ఇంక పిస్తా అయితే జాయింట్ చేసుకోవటమే, నీట్గా డబుల్ కుట్టేసుకోవటమే అనమాట. ఇక మనం బొందుకి దూర్చడానికైతే కంత అనమాట ఒక్కరవ, అలా అందువల్ల మనం ఒక్కరవ అటు ఇటు కుట్టేసుకొని మనం పిస్తా కాడ జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ వైపు మామూలు వైపు అయితే మామూలుగానే వేసుకోవాలి. ఇక ఇలా అయితే హెచ్చు తగ్గులు చూసుకొని మనం కాళ్ళ కాడ మనకి ఎంత కావాలో పట్టి అంత మందంగా వేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి మోయినంగా అయితే వేస్తున్నా, మందంగా అయితే వేయట్లేదు కానీ మోయినంగా అయితే వేస్తున్నా అనమాట క్లాత్ని బట్టి. ఇంక ఇలా స్ట్రైట్గా మడత వేసుకొని మనకి ఎంత మందం కావాలో అంత మందం అయితే ఇలా కుట్టేసుకోవాలన్నమాట. ఇంక ఇటువైపు కాలుకల్లి కూడా ఇంక అంతే కుట్టేసుకొని డబుల్ కుట్టేసుకోవచ్చు, వంపులు తిప్పొచ్చు, అది మన ఇష్టం అనమాట. ఇంక నేనైతే స్ట్రైట్కి 2 కుట్లు స్ట్రైట్కి వేస్తున్నా. ఎస్ లాగా వేస్తారు చాలామంది, ఎస్ ఆలుగా ఇంటూ ఆలుగా కుట్టుతోనే వేయచ్చు అనమాట. కాళ్ళ దగ్గర బాగుంటుంది, అది మన ఇష్టం. ఇంకా స్కూల్ యూనిఫామ్ కదా, అందుకోసం నేను వేయట్లేదు అనమాట. ఇంగిటి వచ్చేసి అయితే సేమ్ అటు ఎంత మందం మలిచినో ఇటు కూడా అంత మందమే మలుచుకోవాలన్నమాట. ఎందుకంటే అటు ఇటు మలకపోతే మళ్ళీ తేడాలు వస్తాయి అన్నమాట. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ ఉంటుంది, అందుకోసం 2 ఒకేసారి జాయింట్ చేసుకోవాలి. ఇంకా సైడ్ జాయింట్ చేయటమేనంటే ఇంకేం లేదు, ప్యాంటు కూడా అయిపోయినట్టే. ఇంకా బార్కి ఇంకా చూడండి, ఇంకా బార్కి ఒక కుట్టేయటమే. కుట్టేసినాక ఇంకా మనం ఏదో 2 వేసుకోవచ్చు, కుట్లు 3 వేసుకోవచ్చు, ఇంకా అది మన ఇష్టం. సాదా ప్యాంటు ఎంతో సింపుల్ అండి, ఎంతో నిదానంగానే కుట్టవచ్చు అనమాట. కాబట్టి వీడియో చూసే ఓపుకుంటే నిదానంగా చూసుకుంటూ మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే మన టాప్ మనం కుట్టుకోగలుగుతాం. మన పిల్లలు అయినా మనమైనా ఇప్పుడు ఎక్కడైనా కూడా బయట రేట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా ఇలా అయితే ట్రై చేసి చూడండి. తప్పకుండా అయితే మన ఛానల్లో కటింగ్ వీడియో కుట్టే వీడియో వస్తాయి అన్నమాట. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా నా కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేసేయండి. ఇంక ఇలా అయితే సర్దుకుంటూ ముడతలు లేకుండా నీట్గా కుట్టుకోవాలన్నమాట. పిస్తా కాడ ఒకసారి రఫ్ కొట్టుకోవటం బాగుంటుంది, రఫ్ కొడితే సూపర్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఊడిపోదు, పిల్లలకి అటు ఆడుకున్నా ఇటు ఆడుకున్నా కూడా ఊడిపోదు అనమాట. ఇంకా చిన్నవి కూడా నేను జాయింట్ చేసే పెట్టా అండి, విడిగా వేసుకోకుండా పిల్లలు.
ఇంకా కాలర్ నెక్ వచ్చిన యూనిఫామ్ వచ్చినప్పుడు ఆ వీడియో ఒకటి పెడతాను అనమాట. ఇది సింపుల్గా ఇలా అయితే కుట్టుకోవాలి. ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. లైక్ ఇవ్వటం మర్చిపోతున్నారు అనమాట ప్రతి ఒక్కరైతే. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఉంటుందండి. ఇంకా ప్యాంట్ కూడా అయిపోయింది. 2 ప్యాంట్లు 2 టాప్లు అయితే కుట్టేసిన అనమాట. మీకు వీడియో రూపంలో కూడా మీకు ఉపయోగపడిద్ది. నేను ఇంక ఎలాగో కుడుతున్నా కాబట్టి ఈ వీడియో అయితే పెట్టినా అనమాట. ఖచ్చితంగా అయితే నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ అయితే పెట్టండి. నెక్స్ట్ వీడియో అయితే కాలర్ నెక్ వీడియో వచ్చినప్పుడు పెడతానండి. టాపు ప్యాంట్ కటింగ్.